డిస్కో గాడు ఎక్కడ వచ్చాడో ఏంటో నన్ను అడుగుతావే పొట్టాయాలా పదా పదా దగ్గర అదే పెళ్లి చూద్దావా అరే డిస్కో చూద్దాం రండి అరే డిస్కో అది కూడా అక్కడ ఉన్నాడు రా అరే డిస్కో ఏం చేస్తున్నాడు రా వీడు వాడు కూతురు తెలిస్తే కాలు నరికేస్తాడు జాన్ జిగరి జానేమన్ జిలేబీ గలే లగ్ జా గులాబీ వీడికేదో దయ్యం పట్టేసిందిరా ఏంట్రా అర్జెంట్ గా మనం ఇక్కడి నుంచి పారిపోవాలరా ఏంటన్నా సునామీ వస్తుందా ఏంటి చూడుంటే సునామీ నుంచి తప్పించుకోవచ్చు కానీ బాబు నుంచి తప్పించుకోలేం సునామీ కన్నా డేంజర్ రా ఏం చేశారా అరే లైటర్ మిస్ అయితేనే హెయిల్ కట్ చేశాడు వాళ్ళ అమ్మాయిని కెలుకుతున్నాం తెలిస్తే రే బీపా దానికి భయపడతావా రేయ్ ఆడి తెలిసేలోపు మూడో ప్రపంచం అయితే మొదలెట్టొచ్చు ముగించేసి కూడా రా రేయ్ కానీ అమ్మాయి నీకు అలవి చెప్పలేదు కదా చెప్పుద్దనే వెయిటింగ్ బేబే ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాను కదా బే వీడికి ఎలా చెప్పాలరా ప్రపంచం అంతా ప్రేమే దానికి కులం లేదు జాతి లేదు మతం లేదు ఇట్ ఈస్ జస్ట్ అ గ్రేట్ ఫీలింగ్ రేయ్ నీ ఒక్క రోజు లవ్కి తొక్కలో లాజికల్ చెప్పి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు వెళ్దాం పద గట్టి పట్టుకోండి నాదొక్క రోజు లవ్ కాదు నేను అసలు బ్యాంకాక్ వచ్చిందే నా లవ్ కోసం నా షైనీ కోసం ఏంటి ఇది కొత్తగా అవును షైనీ ఇక్కడ కాదు హైదరాబాద్ లోనే చూసా హైదరాబాద్ లోనే లవ్ చెప్పా తనేమో ఛాలెంజ్ చేసి ఇక్కడికి రమ్మంది ఇక్కడ రావడానికి తనను వెతకడానికి లక్షలు లక్షలు ఖర్చు అవుతాయి నా జేబులో పైసా లేదు డబ్బుల కోసం ప్రతి అడ్డమైన పని చేశా చీట్ చేశా ఆఖరికి నిన్ను కూడా వాడుకున్నా నీ పెళ్లి సెట్ అయితే ఫారెన్ లో పార్టీ ఇస్తాను నీ బాబుకేమో కోట్లు కోట్లు కట్టం ఇచ్చే సంబంధం కావాలి నాకేమో డబ్బులు అర్జెంట్ అందుకే నిన్ను కూడా బుక్ చేసిన గుర్తు తెచ్చుకో ఎంతైనా మన ఫ్రెండే కదరా సిఐ చెక్కా గారే కదా సార్ ఇక్కడ హైటెక్ వ్యభిచారం జరిగిపోతుంది సార్ తొందరగా తీసుకెళ్ళిపోండి సార్ మరో లడ్డు కావాలా నాయన 100 కోట్ల సంబంధం నేను సెట్ చేస్తా నిన్ను మా వాడు 7 సంవత్సరాల నుంచి సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోడంట నీ కోసం ఎవరినైనా చంపడానికైనా సరే చావడానికైనా సిద్ధమంట నేనా లవ్ చేసానా లవ్ చేసావా కోట్ల సంబంధం సెట్ చేస్తే మీ బాబు లక్షలు ఇస్తాడనుకున్నాను కానీ 2000 చేతిలో పెట్టి బీపమన్నాడు నాకేం చేయాలి అర్థం కాలేదు మైండ్ మొత్తం బీపింది అందుకే భాస్కర్ పట్ల గారి దగ్గర నుంచి డబ్బులు తప్పుకొచ్చా ఆడిని మోసం చేసి మిమ్మల్ని మోసం చేసి లైఫ్ రిస్క్ చేసి ఇంత దూరం వచ్చింది నా ప్రేమ కోసమే నా ప్రాణం పోయినా పర్వాలేదు ఈ ఐలాండ్ నుంచి వెళ్ళడం అంటూ జరిగితే నేను ప్రేమించిన అమ్మాయితోనే ఎప్పుడు మాతోనే ఉంటావు కదరా అమ్మాయిని ఎప్పుడు చూసావు ఎక్కడ చూసావు ఎక్కడ చూసావురా చెప్పరా February 14 రోజీ ఐ లవ్ యూ మధు అది ప్రేమికుల రోజు నా ప్రేమ నన్ను పలకరించిన రోజు లవ్ యూ ప్లీజ్ ఈడేవాడ్రా ఒక్క పువ్వు ఇస్తేనే వర్కౌట్ అవ్వట్లేదు మొత్తం బుక్ షాప్ తీసుకొచ్చేస్తున్నాడు ఎక్స్క్యూజ్ మీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు లవర్స్ డే మీరు తలుచుకుంటే ఈరోజు మన లవర్స్ డే కూడా జరుపుకోవచ్చు అచ్చా రివర్స్ లో వచ్చావా నా హార్ట్ లో అసలు ప్లేసే లేదు అయితే నా పూ నాకు ఇచ్చే 10 రూపాయలు పెట్టి కొన్నానే తొబ్బేద్దామనే ఎక్స్క్యూజ్ మీ మీ హార్ట్ లో ప్లేస్ ఉందా నాకు అసలు హార్టే లేదు హలో ఇదో పడేటట్టుంది ఎక్స్క్యూజ్ మీ మీరు ఫ్లవర్ ఇవ్వాలనుకుంటున్న అమ్మాయి ప్రస్తుతం వేరొకరితో బిజీగా ఉన్నారు దయచేసి క్యూలో ఉండండి లేదా వచ్చే జన్మలో ట్రై చేసుకోండి టింగ్ 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 అయ్యో బాబోయ్ అమ్మాయిలతో ముదురు లేపారేంటి నీ రేంజ్ ఏంట్రా నువ్వేమైనా షారుఖ్ ఖాన్ వా యువరాజ్ సింగ్ వా ఏ నేనేమైనా తిట్టానా కొట్టానా నాకు నచ్చిన పిల్ల ఎలా ఉండాలో తెలుసా ఎలా ఉండాలి యావరేజ్ ఫిగర్ అయినా పర్వాలేదు కానీ చూసిన వెంటనే హార్ట్ లో వైబ్రేషన్ స్టార్ట్ కావాలి కమ్ సే కమ్ 50 కోట్ల కొంపు ఉండాలి ఆ కొంప ముందు 10 కోట్ల కార్లు ఉండాలి ఒక టోటల్ గా 1000 కోట్ల ప్రాపర్టీ చాలే సారీ సార్ మీ రేంజ్ ఏంటో తెలియక వాగేశాను ఓకే అదిగో అమ్మాయిని చూడు నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఆ అమ్మాయిలో కనిపిస్తున్నాయి వెళ్ళి ట్రై చెయ్యి ఐ లవ్ యూ What?
ఎస్ ఐ లవ్ యూ. ఏ మిస్టర్, నేను మీకు తెలుసా? లేదు, నన్ను ఎప్పుడైనా చూసావా? ఇప్పుడే 30 సెకండ్ల కింద మిమ్మల్ని చూసా. 30 సెకండ్ల కింద చూసి ఐ లవ్ యూ చెప్పేస్తున్నావా? పోనీ ఒక గంటకి చెప్పనా? 2 గంటలు, రేపు ఓ నెలాగి, ఓ సంవత్సరం, ఎప్పుడు చెప్పినా ఇదే మ్యాటర్. ఇక్కడ ఏముంటదో ఇక్కడ నుంచి వచ్చేస్తది. ఇది నా డైలాగ్ కాదు, ఇడియట్లో పూరి జగన్నాథ్ గారి డైలాగ్. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఇది కూడా నా డైలాగ్ కాదే. ఐ లవ్ యూ ప్లీజ్ బేబీ. ఒకసారి ఐ లవ్ యూ రే, ఐ లవ్ యూ నీకు చెప్పానారా? నువ్వెందుకురా కొడుతున్నావు? అయితే నేను కొట్టారా? రే, నీకు ఐ లవ్ యూ చెప్పలేదరా? అసలు నాదా టైపే కాదన్నయ్యా. రేయ్, 6 ప్యాక్ ఉన్న వాళ్ళందరూ సల్మాన్లు అయిపోరు. గట్స్ ఉండాలి. రా స్టాప్. ఓకే స్టాప్, ఓకే స్టాప్. ఓయ్ డార్లింగ్, అరే పోపే, మా డార్లింగ్ చెప్పింది కాబట్టి మీరందరూ బతికిపోయారా? ఓయ్ డార్లింగ్, నువ్వు ఎక్కడికి వెళ్ళా ఐ ఫాలో. యు ఆర్ మై ప్రాపర్టీ. నీ లైఫ్ సెటిల్ హై. डाल रहे पते गई कौन की गया जैसा दिख रहा देख. कोई भी नहीं है रे पत्ते दाल. హాయ్, నువ్వా? ఏంటి నాకు వచ్చేస్తావా? లేచిపోదా. నలుగురిని కొట్టి హీరోయిజం చూపిస్తే నీ లవ్ లో పడిపోతాను అనుకున్నావా? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అయితే నువ్వు లవ్ లో పడాలంటే ఏం కావాలో చెప్పు, అట్టేస్తా. రొటీన్ గా కొండ మీద కోతినో జాబిలమునో కాదు గానీ కొత్తగా చెప్పు, ట్రై చేస్తా. నీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువే. చాలా ఎక్కువ. ఓ గాడ్, వీళ్ళు వచ్చేసారు. హాయ్. क्या रे रही तू फिर से आ गया. రే, మొన్న టిఫిన్లు చేశారు, ఇప్పుడు మళ్ళీ మిడ్ నైట్ బిర్యానీ తినడానికి వచ్చారా? ఓకే కమాన్ గైస్, కుమ్మేసుకుందాం రండి. నీ మీద, నీ లవ్ మీద అస్సలు నమ్మకం లేదు. నేను రేపు ఫారెన్ వెళ్తున్నాను. నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తే ఇక్కడ కాదురా, నన్ను వెతుక్కుంటూ వచ్చి నీ గట్స్ చూపించి మా నాన్న ముందు ఐ లవ్ యూ చెప్పరా. వెంటనే నీతో వచ్చేస్తాను. అంతేగా? అక్కడ మా నాన్నని, మా సెక్యూరిటీని చూస్తే భయంతో పోసుకుంటాం. ఏంటి, భయం వేస్తుందా? భయమా? ఎట్లుంటది అది? ప్రేమించినోడు తన లవర్ ఎస్ అంటదా నో అంటదా అన్న భయం తప్ప ఇంకా దేనికి భయపడ్డో. వస్తున్నా, సముద్రాలు దాటుకొని వచ్చేస్తున్నా. ఏంట్రా ఇంకా షాక్ లో ఉన్నారు? ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, బయటకు వచ్చేయండి. దా రే, నీ 5 నిమిషాల లవ్ కోసం నా 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేస్తావరా? రే, నీ హార్ట్ లో లవ్ కి ప్లేస్ లేదని సొల్లేసావు కదా. అవునరా, ఆల్రెడీ తన హార్ట్ లో ఉంది కదా. మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నావు. తనతో నేను ఫ్రెండ్షిప్ చేశాను, తన హార్ట్ లో ఉంది. మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కదా. ఏంటన్నావు? 100 కోట్ల ఆస్తి అన్నావు. తన నా ఫ్రెండ్. ఈ ఆయన నాకు 100 కోట్లు ఉంటది. అప్పుడు నేను 100 కోట్లు ఆశపడుండే కదా. అమ్మా, ఇది తెలియక వాగేశావురా. 5 నిమిషాలు నీ లవ్ కోసం 100 ఏళ్ళు మా జీవితాన్ని నాశనం చేస్తావరా? క్యారెక్టర్ కాదు, సెల్ఫిష్ క్యారెక్టర్. దొంగ కొడుకు. నీ స్వార్థం కోసం ఆ బంట గుర్తుతో నాకు పెళ్లి ఫిక్స్ చేస్తావా? అంటే ఫ్రెండ్స్ 2 టైప్స్ రా, ఉపయోగించుకోవాలి లేదా ఉపయోగపడాలి. నేను మిమ్మల్ని ఉపయోగించుకున్నాను రా. హలో, ఆర్ యు ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్? బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సార్ వాడికి డౌట్ అండి సార్. నాకే సార్, వాడికి సార్. అడగరా? డౌట్ వీడికా వాడికా? ఏంటో అడుగు. లైటర్ మిస్ అయితే నీ ఏళ్ళు తీశారు. మీ అమ్మాయి ఎవరు తిన్నా లేచిపోతే చంపేస్తా. ఎవరినైనా సరే, మీకు గాని ఆ థాట్ వచ్చిందనుకో, ఇక్కడ పెట్టి పేలిస్తే ఏమవుద్ది? సార్ బ్లాస్ట్ అవుట్ సార్. ఏమవుద్ది? బ్లాస్ట్ అవుట్ సార్. ఏమవుద్ది?
ఏమైంది అరే ఏమైందిరా వీడికి? అరే తోటి మాట్లాడరా ప్లీజ్ రా. వీడికి షాకులో గొంతుపోయిందిరా. ఇప్పుడే ప్రాణాలు పోతారా? అమ్మాయి చోలికి పోవద్దురా. అరే వద్దురా. అరే వద్దురా. అరే వద్దురా. వద్దురా. I love you. ఐ లవ్ యూ చెప్తావా? నన్ను చంపినా చెప్తాను సార్. సార్ నేను మీకు ఐ లవ్ యూ చెప్పకూడదా సార్? బాగా ఐ లవ్ యువర్ స్టైల్ సార్. ఐ లవ్ యువర్ డ్రెస్సింగ్ సార్. ఐ లవ్ యువర్ జోక్ సార్. అరే రే యువర్ డింపుల్స్ ఆల్సో ఐ లవ్ సార్. మీరు సిగ్గుపడుతుండే క్యూట్ కొంటారా తెలుసా? వన్ ఫోటో సార్. Hey, come on, follow me. Baby, I'm going to cancel. ఓకే డాడ్. చూసావా నువ్వు అడిగినట్టు నీ బాబు ముందు ఐ లవ్ యూ చెప్పా. నీ గట్స్ నాకు ఈ నచ్చాయి. రోజు రాత్రి 12 o'clock దయ్యాలు తిరిగే టైంలో నిన్నెత్తుకెళ్ళిపోతా. బీ రెడీ. Are you crazy? నో ఐఎమ్ డిస్కో. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? డాడీ చూస్తే ఇరుక్కుంటాం. చెప్తున్నా కదా. నేనున్నానుగా, నేను తీసుకెళ్తానే. ఈడేంట్రా కాకిలారిస్తాడు? కుక్కలా రావాలి కదా. మిడ్ నైట్ కుక్కలు అరుస్తున్నారు. ఇంత రాత్రి అరుపులేంటి? లేదు సార్, ఆ దొంగ మీ కూతురు రూమ్ లోకి వెళ్తే డౌట్ వచ్చి అరుస్తున్నాం సార్. ఐఎమ్ నాట్ ఎ ఫూల్. బయట టైట్ సెక్యూరిటీ ఉంది. సార్ అది కాదు సార్. అరే రే నువ్వు చెప్పరా. కుక్కల్లో అరిచి నిద్ర పాడు చేసుకున్నాక పూతులు. అండి కొడకండి సార్. పాపం వాడు తిట్టండి సార్, మిమ్మల్ని పొగుడుతాడు సార్. మరి వీడేంటి ఉప్పా ఉప్పా ఆపండి. ఉప్పు అంటే మీ ఉప్పు కారం తింటున్నా చెప్తున్నాడు సార్. అంటే వదిలేండి సార్. అవునా? కుక్కలు సార్ ఇల్లు. సారీ బ్రదర్, నీ గురించి తెలియక. ఓహో సారీ. ఈ టైంలో ఇవ్వడరా. ఏ డిస్కో ఆ ఫోన్ అందుకో. స్పీకర్ అని చెప్పి మాట్లాడతాను. ఆన్ స్లీపింగ్ కాల్ టుమారో. నేను భాస్కర్ పట్టన్నా. నలుగురు కుర్రనాయాలు మన డబ్బంతా కొట్టేశారన్నా. భయపడి ఇన్నాళ్ళు చెప్పలేదన్నా. ఆ నలుగురు టోటల్ గా డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నా. హైదరాబాద్ లో మన ఇజ్జత్ అంతా పోయిందన్నా. ఆసుబాయ్ అంటే ఏంటో వాళ్ళకి తెలిసి రావాలన్నా. వాళ్ళు బ్యాంకాక్ లోనే ఉన్నారన్నా. నరికినాయన్నా నా కొండల్ని. ముందు వాళ్ళని గుర్తుపట్టాలి కదా. ఐ వాంట్ ఫోటోస్. ఆ నలుగురు ఫోటోల్ని ఫ్యాక్స్ పంపిస్తున్నారన్నా. ఇప్పుడే పంపించు. నేను ఇక్కడ ఇంత పెద్ద డాన్ని నా డబ్బే తొప్పారంట హైదరాబాద్ లో. నరికి కైమా కింద కూడా ఫ్యాక్స్ వచ్చింది. అంటే మీరెందుకు వెళ్తారు సార్? మన డాగీస్ ఉన్నారు కదా. మీకు ఎందుకు సార్ స్ట్రెయిన్? మేము ఉన్నాం కదా. ఆ రాస్కల్స్ దొరకాలి. కోసి కారం పెడం. ఫ్యాక్స్ వచ్చేసింది. నా మనీ లేపేసింది వీళ్ళ. ఆసుబాయితోనే పెట్టుకుంటారా? దొరకాలి, చెప్తా ఒక్కొక్కటి సంగతి. ఫోటో 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 ఎవరు మార్చారా? మార్చింది నేను.
ఆడి అసిస్టెంట్ నాకు ఎప్పుడో తెలుసు. అన్నా ఫోటోలు చూసావా? చూశాను. వాళ్ళ చావు నా చేతిలో గ్యారెంటీ. రే, ఇప్పటి నుంచి ఈ నంబర్ కి ఫోన్ చేయవు. నాకు డిస్టర్బ్ అవుతుంది. నా పర్సనల్ నంబర్ కి ఫోన్ చేయి. నీ పర్సనల్ నంబర్ నాకు ఇస్తున్నావా? అవును, నువ్వు నాకు చాలా నచ్చిన పర్సన్. అన్నా నీ ప్లేస్ నా హార్ట్ లో ఉందిరా. ఇంత ప్రేమ తట్టుకోలేకపోతున్నానన్నా. ఏడుపు వస్తుందన్నా. అయితే ఓ పని చెయ్యి. ఏంటన్నా? ఏడ్చే. మనీ మ్యాటర్ ఎలాగో మేనేజ్ చేసావురా. వాడి కూతురు జోలికి పోవద్దురా, చంపేస్తాడ్రా. ఇక్కడ నుంచి ఓకేరా, వెళ్ళిపోదాం. కానీ ఆడి కూతుర్ని కూడా తీసుకెళ్దాం. ఇప్పటి నుంచి ఆడికి డిస్కో స్టార్ట్స్. So, that's a message. You told her also love that. Hey, God, search. Yeah, guys, let's party. ఇప్పుడు హ్యాపీనే కదా? Yes, very happy, very. Thank you so much. చాలా హ్యాపీ. Thank you. ఏం టార్చర్ పెట్టారు వాడి కుళ్ళు జోకులు వాడా. రే ఇంతకీ ఆ రియాక్షన్ ఏతంతా? రేయ్, ఎవరి ఫీలింగ్స్ ఆపుకోకండ్రా. అర్జెంట్ గాడికి ఫోన్ కలపండి. సాడిజం ఒక్కొక్కరిది బయటికి పెట్టండి నా పీపుల్లారా. బేబీ, బేబీ అంతరా బేబీ. బేబీ గొంతులో వినిపిస్తోందా, బాబు గొంతులో వినిపిస్తోందా? ఎదవ జిగురు చింగాని అనా ఎలా? రైట్. నా కూతురు ఫోన్ నీ దగ్గర ఎందుకుందిరా? నీ కూతురే మా దగ్గర ఉందిరా. షైనీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పెళ్లి చేయడానికి మేమరా ఫ్రెండ్స్ అంటే. ఒరేయ్ నీ జోకులు నువ్వు వింటావరా? నీ జోకుతోటి వాచ్ చేసుకొచ్చేస్తావరా? మాడిపోయిన పిజ్జా పిజ్జా నువ్వు. రెడీ? Hey, overaction చేయకు. He's my dad. ఏ బేబీ, షైనీ. నాకే టోకరా ఇస్తారా? బిఫోర్ సన్సెట్ ఐ వాంట్ దెమ్. గో. ఎంత దూరం వెళ్తారో అదే చూస్తా.